ఒక రకంగా చెప్పాలంటే ప్రీ ప్లాన్డ్ అని చెప్పొచ్చు. ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకొని లేని ఒక రూమర్ని అక్కడ స్ప్రెడ్ చేసి జనాలందరినీ గ్యాదర్ చేసి మిగతా వాళ్ళని చంపించారని చెప్పొచ్చు. ఇది మరీ దారుణం. లైవ్గా జరిగిందే అనమాట. ఇది స్టోరీగా తీశారు. సో అసలు నిజంగా అందులోనూ ఆ కంపార్ట్మెంట్లో ఎక్కువగా ఉన్నది ఆడవాళ్ళు, చిన్నపిల్లలే. వాళ్ళని అంత దారుణంగా చంపటము, అందులోనూ బయటికి రావాలని చెప్పి చివరికి డోర్ లాగుతున్నా కానీ డోర్ కూడా రానివ్వకుండా అక్కడ ఐరన్ తీగ మొత్తం చుట్టేసి అందులో ఉన్న వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా పెట్రోల్ పోసి మరీ అంటించారనమాట ఆ కంపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా. సో ఇంతకీ దేని గురించి ఏంటి అంటే మాత్రం అదేనండి, శబర్మతి రిపోర్ట్. అయోధ్య నుంచి వెళ్తున్న ట్రైను కరెక్ట్గా గుజరాత్లోని గోధ్రా దగ్గర అయితే ఈ సంఘటన జరిగిందనమాట 2002లో. సో నిజాన్ని ఎంత దాచాలన్నా కానీ నిజం అనేది దాగదు, ఏదో ఒక రోజు బయటకు వస్తుంది అంటారు కదా. సో అలాగే జరిగిందనమాట. ఇందులో నటించినది ఎవరు అంటే మాత్రం మన రాశీ ఖన్నా గారు, అలాగే విక్రాంత్ మెస్సీ గారు. చాలామందికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే కనుక మీర్జాపూర్లో గుడ్డు పండిట్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా, సో అతను అనమాట. ఎక్కువగా చదువుతూ ఉంటాడు కదా సన్నగా ఉండి. సో ఆయన నిజానికి ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. మూవీ బై మూవీలో మాత్రం ప్రతి సినిమాలో కూడా నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేస్తూ ఉంటారు. 12th ఫెయిల్ కానీ ఈ మూవీ కానీ నిజంగా. సో మరి అసలు ఏం జరిగింది దేని గురించి అంటే మాత్రం 2002లో జరిగిన సంఘటన గురించి అనమాట. అది ఎలా జరిగింది ఏంటి అని వీళ్ళు కనుక్కోవడం అయితే ఆపరు మొత్తానికి. సో అతని లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. చాలా సంవత్సరాల పాటు అసలు డబ్బుల కోసం చిన్న చిన్న డబ్బింగులు చేసుకుంటూ ఉంటాడు. ప్రెస్లో పనిచేసి కూడా, అదేనండి కెమెరామెన్గా పనిచేసి కూడా. సో ఇక తప్పదు అని చెప్పి బతకడం కోసం ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే అదే టైంలో ఆ నిజాన్ని బయటికి తీయడం కోసం రాశీ ఖన్నా గారు వెళ్ళి కలవడం జరుగుతుంది. కొన్ని చేజింగ్ సీన్లు ఉంటాయి. మనకైతే చాలా టెన్షన్గా అనిపిస్తుంది అనమాట, ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి. కానీ ఆ జరిగిన సంఘటనని, అంటే S6లో జరిగిన సంఘటనని ఆ కంపార్ట్మెంట్లో మనకి కళ్ళకు కట్టినట్టు చూపించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎటు వెళ్ళలేరు అలా అని చెప్పి అక్కడే ఉండలేరు, అలా ఉక్కిరి బిక్కిరి చేసి అయితే చంపుతారనమాట. కానీ నిజానికి అలా చంపడానికి కూడా గల కారణాన్ని భలే సృష్టించారని చెప్పచ్చు. ఎవరికి తెలియకుండా అక్కడ రూమర్ ఏం స్ప్రెడ్ చేస్తారు అంటే కనుక మన అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి అయితే స్ప్రెడ్ చేస్తారు. చాలా దారుణంగా అనమాట అసలు. సో అప్పుడైతే ఏకంగా ఆ కంపార్ట్మెంట్ని కాల్ చేయటం అదంతా కూడా సినిమాలో చూపించినప్పటికీ అది లైవ్గా జరిగిందంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఆ నిజం బయటకు వస్తుంది, అలాగే అది చేసిన వాళ్ళకి శిక్ష అయితే పడుతుందన్నమాట. ఇది నా రివ్యూ మాత్రమే. చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.